జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలో షేర్ హోల్డర్ కాబట్టి ఆయనకు వచ్చిన డివిడెండ్లు నీకు ఇవ్వటం జరిగింది త్రూ విజయమ్మ గారి ద్వారా కానీ వేరే దీంట్లో అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ అది కూడా చిరంబరమ్మ గారు చెప్పటం కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. భారతీయ సిమెంట్స్ ఎస్పెషల్లీ మెయిన్ ప్లాస్టిక్ కంపెనీస్ జగన్ గారు డెవలప్ చేసిన కంపెనీస్లో భారతీయ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ అంటే సాక్షి పేపర్, అవి రెండు కూడా జగన్ గారు కంపెనీలు పెట్టినప్పటి నుంచి ఆయన కష్టపడి డెవలప్ చేసినయే. ఇంకా చెప్పాలంటే భారతీయ సిమెంట్స్ పేరు ఆయన భార్య భారతి గారి పేరే పెట్టడం జరిగింది. జగతి పబ్లికేషన్స్ పేరు జగన్ భారతి కలిసి వచ్చేట్టుగా జగతి అని జగన్ పేరులో జగన్ భారతి గారి పేరు లాస్ట్ పేరుతో జగతి పబ్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. చివరగా ఇంకో అంశం, ఆ అంశం దగ్గరే మా పేర్లు కూడా రాయటం జరిగింది. 4 పిల్లలు సమానము అని రాజశేఖర రెడ్డి గారు అన్నారు. ఆడపిల్లలు కానివ్వండి, మగ పిల్లలు కానివ్వండి, 4 పిల్లలు సమానము అన్నారు. ఎస్, 4 పిల్లలు. ప్రేమను పంచటంలో రాజశేఖర రెడ్డి గారు 4 పిల్లల్ని సమానంగానే చూసేవాడు. రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు, జీవించి ఉన్నప్పుడే జగన్ గారు పెట్టిన కంపెనీల్లో ఎక్కడా కూడా షర్మిల గారు కానీ, షర్మిల గారి భర్త కానీ, డైరెక్టర్లుగా కానీ, షేర్ హోల్డర్గా కానీ లేరు. ఆయనకు ఆ రోజే 4 పిల్లలు సమానంగా ఆస్తి రావాలి అని, ఆస్తులు కూడా జగన్ గారు పెట్టిన కంపెనీల్లో వాటా రావాలి అనుకుంటే అప్పుడే ఆయన జీవించున్నప్పుడే షర్మిల గారి పేరునో, అనిల్ గారి పేరునో ఈ కంపెనీల్లో డైరెక్టర్గానో, షేర్ హోల్డర్గానో పెట్టి ఉండేవాళ్ళు కదా. అటువంటి పరిస్థితి జరగల. సో ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకి తెలియజేసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే పెట్టిన కంపెనీలు కాబట్టి, ఆయన డెవలప్ చేసిన కంపెనీలు కాబట్టి, ఆయన చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుండేవాళ్ళు ఆ రోజు. ఒకవేళ జగన్ గారు తండ్రి మరణం తర్వాత ఇచ్చిన మాట కోసం తండ్రి